నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ అయితే ప్రభుత్వానికి ఒక డిమాండ్ అయితే పెట్టడం జరిగింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఐక్యంగా పోరాడాలి. ప్రభుత్వం కూడా ఉద్యోగులకు రావాల్సిన, పెన్షన్‌లకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలన్నిటిని వెంటనే చెల్లించాలని ఇక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ అయితే ఘాటుగా ఇక్కడ స్పందించారు. ఇక్కడ మీటింగ్‌లో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరామ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఐక్యంగా పోరాడాలి అంటూ ఇక్కడ కీలకంగా న్యూస్ అయితే చూస్తున్నాం. శనివారం మరి పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు సి. మనోహర్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రాంగణంలో రిటైర్డ్ ఉద్యోగుల 18వ సర్వసభ్య సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల జేఏసీ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షన్లకు ఇవ్వాల్సిన 6 డిఏలు, డిఆర్ వాయిదాలు వెంటనే విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న పీఆర్సీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు ఆరోగ్య పథకం అమలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మార్చి 2024 తర్వాత రిటైర్ అయిన వారందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు న్యాయసమ్మతమైనవని, వాటిని పరిష్కారానికి జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుందని జేఏసీ నేతలు హామీ ఇచ్చారు. వైద్య సదుపాయాల పథకాన్ని బోర్డు ఉద్యోగులకు వర్తింపజేసేలా ఉద్యమం చేపడతామని తెలిపారు. జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలతో పెన్షనర్లకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. దీనికి నిరసనగా జాతీయ స్థాయిలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు తెలిపారు. సమావేశంలో 70-80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కె. లక్ష్మయ్య, కో చైర్మన్ పుల్లయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణతో పాటు ఉపాధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, జనరల్ సెక్రటరీ ఎం. ప్రకాశ్రావు నివేదిక సమర్పించారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం అయితే మరి సంక్రాంతి కానుకగా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరికీ కూడా మరి పెండింగ్లో ఉన్న డిఏలు, పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవడం, ఇక ఫ్రీ ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయడం, పెండింగ్ బిల్స్ కూడా మొత్తం విడుదల చేసే విధంగా కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది ప్రభుత్వం కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ పోయే ముందు ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ కల్పించి వాటికి నిధులు కేటాయించాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం పెద్దలతో కోదండరామ్ సార్ మాట్లాడి వెంటనే మరి ఉద్యోగుల, పెన్షన్లకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి కూడా మనం ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.